రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని వీడటానికి అంటే రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పోట్లాడతారు. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు గత 3 సంవత్సరాలుగా ప్రతిరోజు మీ నాయకులు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు టీఆర్ఎస్ వైఫల్యాల మీద. అటువంటి టీఆర్ఎస్తో రేపొద్దున ఎలక్షన్స్లో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన మొదటగా మీరే చేశారు. మొదటగా మీరంటే పార్టీలో మీరు కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి, అటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు అంటే పోరాడే పార్టీతో మనం పొత్తు పెట్టుకున్నాలి అనుకునే పార్టీలో ఉండటం మంచిదంటారా? ఈయన ఒక్కడే పోరాడుతున్నాడు అండి. రాజకీయ పార్టీలు సిపిఐ వాడి రోజు కొట్లాడతాయి. ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఎన్నికల పొత్తులు జరుగుతూనే ఉంటాయి. అవి అట్లాంటి 2009లో టీఆర్ఎస్తో మేము కలిసి పొత్తులోకి వెళ్ళలేదా? మేము అంతకుముందు తిట్టుకోలేదా? మేము ఇప్పుడు తిట్టుకోవడం వేరు, రాజకీయ పొత్తులు వేరు. ఈ రాజకీయ పొత్తులలో కాంగ్రెస్ పార్టీలో అట్లా అనుకుంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాను. నేను దట్స్ నాట్ ది పాయింట్. పార్టీ సిద్ధాంతం ఏందనేది నేను చెప్పాను. పార్టీ సిద్ధాంతం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో అవసరమైతే మేము ఎన్నికలకు పొత్తుపోతామనేటువంటి ఒక తప్పుడు వాదన తీసుకొస్తున్నాడు. వ్యక్తిగతంగా తీసుకురావడంలో నాకు అభ్యంతరం లేదు. అదే పార్టీ పరంగా అన్నప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు యాంటీ కాంగ్రెస్ ఫైటే కదా. ఎన్టీ రామారావు గారు కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే కదా తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చారు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ కలిసిపోతాయనటం అది సరి అయింది కాదు. ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఏ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్తో పొత్తుకు పోరు. ఒకవేళ పోగలిగితే అన్ననే కానీ నేను తప్పకుండా కలుస్తాననే అభిప్రాయం కాదు నాది. పోగలిగితే మాత్రం టీఆర్ఎస్తో కలిసే అవకాశం ఉందేమో కానీ కాంగ్రెస్తో మాత్రం కాదు. కాంగ్రెస్తో కాదు అని చెప్పడానికి దాన్ని చెప్పాల్సి వచ్చింది. అంటే మీ తెలంగాణలో మీ పెద్ద శత్రువు కాంగ్రెస్ అంటారా టీఆర్ఎస్ అంటారా? మీకు మొదటి ఎనిమి అంటే ప్రత్యర్థి రాదర్? మాకు తెలంగాణలో ఇద్దరు శత్రువులే. మరి ఆ లెక్కకు వస్తే రాజ్యది సిద్ధాంతపరంగా వస్తే మా పార్టీ అధికారంలోకి రావాలని మేము కోరుకుంటాం కదా సార్. మా పార్టీ మేము అధికారం రావాలని కోరుకుంటాం. మా ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఇంకో ముందుకు సాగాలనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం అమలు చేద్దామని అనుకుంటాం. తప్పకుండా మా పార్టీ మాకే కావాలనుకుంటాం. ఇంకో పార్టీ గురించి 2 పార్టీలు కూడా మాకు వ్యతిరేకమే. ఆ విషయానికి వస్తే ఎవరు మాకు మిత్రులు గారు. మిత్రులు ఎలా అవుతారు? ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారా? అంతే కదా, ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉండాలి. పొత్తు వచ్చేటప్పటికి వేరు, రాజకీయ పొత్తు వేరు. మళ్ళీ రాజకీయ పొత్తు వచ్చేటప్పుడు ఎవరు ఏ పార్టీతో కలుస్తారు అనేటువంటిది పార్టీ నిర్ణయం చేస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు. స్టిల్ కాంగ్రెస్తో కూడా అవకాశం లేదు, పార్టీగా లేదు. వ్యక్తులు ఎవరన్నా పోవచ్చు, పోలేదా? వ్యక్తులుగా కాదు, మీరు ఎవరితోనైనా పొత్తులు అంటున్నారు, కాంగ్రెస్తో కూడా అవకాశం. అర్థం ఏంటంటే పొత్తు పెట్టుకోవాలనుకున్నా, ఏ పార్టీతో పెట్టుకోవాలనుకున్నా కూడా అది చంద్రబాబు నాయుడు గారి డిసిషన్ తీసుకోవాల్సిందే కదా, పార్టీ తీసుకోవాల్సిందే కదా అని నేను అంటున్నాను. ఇట్లా చెప్తాను.